మన భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవం ప్రారంభమైపోయిందండి. బోనాలు మహంకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, ఇంకా తెలంగాణ, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా జూలై లేదంటే ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగ ఎక్కువగా జరుపుతూ ఉంటారనమాట. పండగ మొదటి లేదా చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. భోజనం అంటే బోనం అని అర్థం కదా! బోనం సమర్పించడం అమ్మవారికి అంటే భోజనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనమాట. ఇంకా ఆడవాళ్ళు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేకపోతే రాగి కుండల్లో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు వీళ్ళందరితోటి అమ్మవారి గుడికి వెళ్తారనమాట. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ వాటిలతో కట్టి వాటిపైన తెల్లటి ముగ్గుతో బాగా ఆ బోనాలను అలంకరించి దానిపైన ఒక దీపం ఉంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఇలాంటి పేరు గల ఆ దేవి గుళ్ళకు దేదీప్యమానంగా అలంకరణ జరుగుతుందన్నమాట. ఇంకా ఈ బోనాల్లో వీళ్ళు చేసే ఆచారాలు ఏంటి అంటే ఆషాఢ మాసంలో దేవి తమ పుట్టింటికి వస్తుందని అందరి యొక్క నమ్మకం అనమాట. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవుని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన ఒక భావంతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిస్తూ ఉండేవారు. ఇప్పుడు దున్నపోతుకు బదులుగా కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారిందనమాట. పండుగ రోజున స్త్రీలందరూ పట్టు చీరలు, నగలు అవన్నీ పెట్టుకుని పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపైన కుండను మోస్తూ డప్పుగాళ్ళు లయబద్ధంగా మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నాట్యం చేస్తూ ఉంటారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవిస్తారని ఒక విశ్వాసం అన్నమాట. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికి ఈ మహిళలు ఆలయం సమీపించే సమయంలో ఎవరికైతే అమ్మవారు పూనిందో వారి పాదాలకి భక్తులు నీళ్లు కుమ్మరిస్తూ ఉంటారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టి లాంటిది సమర్పించడం కూడా ఒక ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే గోల్కొండ కోటలోని గోల్కొండ మహాకాళి ఆలయం వద్ద ముందు మొదలవుతుంది. తర్వాత లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది అనమాట. ఇంకా దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి అంటే పోతురాజులాగా తయారయ్యి అతని చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ కూడా ఉంది. ఈ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బాగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపైన పసుపు, నుదుటిపైన కుంకుమ, కాలికి గజ్జలు కట్టుకుని చిన్న ఎర్రటి ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతూ నృత్యం చేస్తూ ముందుగా నడుస్తూ ఉంటాడనమాట. అతడు భక్త సమూహం ముందు పలహారం బండి వద్ద నర్తిస్తూ ఉంటాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభికుడుగా భక్త సమూహానికి రక్షకుడిగా భావింపబడుతూ ఉంటాడనమాట. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుము చుట్టుకుని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాలను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. బోనాల పండుగ రోజు దేవికి నైవేద్యం సమర్పించి పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదన చేసిన తర్వాత మాంసాహార విందు భోజనం కూడా మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాల్లో వేపాకులతో అలంకరింపబడిన వీధులు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైక్ సెట్లు హోరులో పండుగ వాతావరణం మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుందన్నమాట. ఇంకా రంగం సంగతికి వస్తే రంగం లేదా జాతకం చెప్పడం పండుగ రెండో రోజు ఉదయం జరుగుతుందన్నమాట. భక్తుల అభ్యర్థన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్త వయసు కన్నెపిల్లలు వచ్చి సంవత్సరంలో జరగబోయే మొత్తం జాతకం రూపంలో చెప్తారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపుకు ముందు జరుగుతుంది.
ఘటం అంటే ఏంటంటే అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అంటూ ఉంటారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడనమాట. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ ఉంటారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబోలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారీపై గుర్రాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూర్ ఘటముల నిమజ్జనంతో ముగుస్తుందన్నమాట. లాల్ దర్వాజా నుండి నయాపూర్ వరకు వీధుల వెంబడి చాలామంది ప్రజలు నిలుచుని రంగరంగ వైభవంగా అలంకరింపబడిన ఘటాలను చూస్తూ ఉంటారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తుంటారు. ఇదండి ఆషాఢం మాసంలో జరిగే మన హైదరాబాద్ సికింద్రాబాద్లో బోనాల పండుగ అన్నమాట. ఇంత చక్కగా జరుగుతున్న ఈ బోనాల పండుగకి మనము వీక్షిద్దామా? శ్రీమాత్రే నమః.